హైదరాబాద్ చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్ లో తనిఖీలు చేశారు పోలీసులు. క్లబ్ లో ముంబై నుంచి తీసుకొచ్చిన యువతులతో అసభ్యంగా డాన్సులు చేస్తున్నట్లు గుర్తించారు. పబ్ లోకి యువకులకు ఫ్రీ ఎంట్రీ పాసులు ఇచ్చిన యాజమాన్యం ఒంటరిగా ఉన్న యువకులకు ముంబై యువతులతో ఆకర్షిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. యువకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పబ్ పై రైడ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. పబ్ లోని 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను కొందరిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, గుడ్ మార్నింగ్. పబ్ లో పోలీసుల రైడ్స్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పబ్ నిర్వాహకుల అక్రమ భాగవతం మరొకసారి బట్టబయలైందని చెప్పవచ్చు. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్లో అయితే మనం చూస్తే రాచకొండ కమిషనరేట్లోని చైతన్యపురిలో వైల్డ్ హార్ట్ క్లబ్ పేరిట క్లబ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైతే ఇటు యువకులను టార్గెట్గా చేసుకొని ఎవరైతే యువకులు ఉంటారో పబ్కు వచ్చే క్రమంలో వాళ్ళకు ఫ్రీ ఎంట్రీని ఇస్తూ పబ్లలో ఇటు ముంబైకి సంబంధించినటువంటి యువతులనైతే ఎరగా వేసి సుమారు 20 నుంచి 30 సంవత్సరాల వయసు గలటువంటి యువతులను ఎరగా వేసి అయితే ఈ యొక్క పబ్లను నిర్వహిస్తూ వారి నుంచి అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నారు అని ఇచ్చినటువంటి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే చైతన్యపురి పరిధిలో ఉన్నటువంటి వైల్డ్ హార్ట్ క్లబ్లో నిన్న రాత్రి 11 గంటల సమయంలో అయితే ఇటు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో అయితే అక్కడ అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ముంబైకి చెందినటువంటి 16 మంది యువతులతో పాటు అక్కడ డీజే నిర్వహిస్తున్నటువంటి యువకుని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం గత కొద్ది సంవత్సరాలుగా కూడా హైదరాబాద్లో వివిధ పబ్బులలో కూడా ఇటు అమ్మాయిలను ఎరగా వేస్తూ అయితే మనం చూసాం. గత సంవత్సరం కూడా ఒక బాధితుడికి 45,000 రూపాయలు, కేవలం కోక్ తాగినందుకు 45,000 రూపాయలు ఛార్జ్ చేసిన ఘటనలను మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి చైతన్యపురిలో అయితే ఇటు పోలీసులకు సంబంధించి ఇటు పర్మిషన్లు తీసుకొని కూడా అక్కడ యువతులను ఎరగా వేసి అయితే యువకులను టార్గెట్గా చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 10 నుంచి 20,000 రూపాయల బిల్లును వసూలు చేస్తూ అయితే పబ్లను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 17 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే పబ్ నిర్వహిస్తున్నటువంటి యజమానితో పాటు మేనేజర్ తదితరులకు కూడా నోటీసులు అందిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ పబ్లోనే చూస్తే గత కొద్ది రోజులుగా ఇటు ముంబై నుంచి వచ్చినటువంటి యువతులను ఇక్కడ టార్గెట్గా అయితే యువకులను చేసుకొని అయితే వారు పబ్బులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పబ్లో ఇటు యువతులు అయితే అసభ్యకర నృత్యాలు చేస్తూ అయితే అక్కడ ఉన్నటువంటి యువకులను ఆకట్టుకున్న క్రమంలోనే వారికి మద్యం మత్తులోకి దించి అయితే కావాల్సినంత బిల్లు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఇష్టం వచ్చినంత బిల్లు వేసి అయితే డబ్బులను దోచుకుంటున్నట్లు అయితే పోలీసులు వారిపై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ యొక్క పబ్లో ఏదైనా మనం చూస్తే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయని కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులు అయితే డాగ్ స్క్వాడ్తో కూడా అక్కడ పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్వాహకం అయితే ఇటు బాధితుల ఫిర్యాదు ఆధారంగా అయితే ఇటు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే యువకులే టార్గెట్గా, ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎంట్రీ అనేది ఒక ఆఫర్ చేస్తూనే ఫ్రీగా, అదేవిధంగా సింగిల్గా వచ్చినటువంటి పర్సన్స్ మనం చూస్తున్నాం. పబ్లకు అయితే మామూలుగా సింగిల్గా పర్సన్స్ను అలో చేయని పరిస్థితి ఉంటుంది. కానీ సింగిల్గా వచ్చినటువంటి యువకులను అయితే టార్గెట్గా చేసుకొని పబ్ నిర్వాహకులు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇటు యువతులను అయితే ఎరగా వేసి వారిని ఆకర్షిస్తూ బిల్లులు దోచుకుంటున్నటువంటి క్రమంలో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పబ్ యజమానితో పాటు సంబంధిత వ్యక్తులందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులు చెప్తున్న క్రమంలో పబ్ నిర్వాహకులు ఇటు వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్లు ఉంటారో వారి పట్ల ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు పదే చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి అక్రమ భాగవతాలు అయితే క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటు యువకులతో పాటు పబ్లకు వెళ్ళేటువంటి వారు కూడా ఏదైనా సమస్య అయితే పోలీసులకు సూచించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసు సూచించిన క్రమంలో దాని ఆధారంగా అయితే ఫిర్యాదు అందడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగానే ఇటు ఎస్ఓటీ పోలీసులు అయితే ప్రస్తుతం దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం వారి వివరాలను సేకరించి అనంతరం వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే వారికి నోటీసులు జారీ చేసి కూడా విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అయితే రాచకొండ పోలీసులు చెబుతున్నారు. జ్యోతి.